శుభోదయం. ఈనాటి విశేషం శివ ప్రదోష వ్రతం. అలాగే మూలా నక్షత్రం కూడా ఉంది. ద్వాదశి వెళ్ళిన పిమ్మట త్రయోదశి రావడం, త్రయోదశితో కూడిన చతుర్దశి ఉండడం, ఇలాంటి ఘట్టములు ఏర్పడినప్పుడు శివారాధన చేయాలి అంటుంది సంప్రదాయం. శివారాధన ఎప్పుడు చేయాలి? సూర్యాస్తమయం అయిన తర్వాత చేయాలి. దానికే శివ ప్రదోష వ్రతం అని పేరు. శివారాధన ఉదయం చేయవచ్చు, మధ్యాహ్నం చేయవచ్చును, అపరాహ్నం చేయవచ్చును, సాయంత్రం చేయవచ్చును, రాత్రి చేయవచ్చును, అర్ధరాత్రి కూడా చేయవచ్చును. సర్వదేవతా స్వరూపాలలో అర్ధరాత్రి 12 గంటలకు కూడా అర్చించదగినటువంటి ఏకైక దైవం మహేశ్వరుడు, శివుడు మాత్రమే. ఇతర దేవీ దేవతా స్వరూపాలకి వేటికి కూడా ఇలా అర్ధరాత్రి సమయంలో అర్చనలు చెప్పలేదు, చెప్పబడవు. తాంత్రిక పూజా విధానాలలో తప్ప. ఆ తాంత్రిక విధానాలు మినహాయించి సత్వగతమైన భావనలతో పరమేశ్వరారాధన చేసే వాళ్ళంతా కూడా శివారాధన అంటే రాత్రి వేళన కూడా చేయవచ్చును. నిజానికి రాత్రి వేళన లింగోద్భవ కాలం అంటారు. అర్ధరాత్రి సమయంలో శివ ప్రదోష వ్రతం, ఇది ఈనాటి విశేషం. ఇలా త్రయోదశితో కూడిన చతుర్దశి, అలాగే రాత్రి వేళన ద్వాదశి సంకల్పం నిన్న కలగడం, త్రయోదశి చతుర్దశి జమిలిగా ఉండడం, ఇలాంటి ఘట్టం ఏర్పడినప్పుడు శివారాధన శ్రేయస్కరం కనుక సూర్యాస్తమయం అయిన పిమ్మట స్నానం చేసి శివారాధనకి తగినటువంటి ఏర్పాట్లు చేసుకొని శివ ప్రీతికరంగా అభిషేకం చెయ్యాలి. ఆ ఈశ్వరుడు అన్ని దిక్కులా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మనల్ని రక్షిస్తాడు. ఇటువంటి భావనలతో ఆ స్వామిని మనం స్తోత్రం చేయాలి. ఊర్ధ్వే త్రిలోచనః పాతు అథరాయాం మహేశ్వరః ఏతాభ్యో 10 దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః. ఊర్ధ్వంలో ఉండేవాడు త్రిలోచనుడు, మహేశ్వరుడు క్రింద ఉన్నాడు, 8 దిక్కులా ఉన్నాడు. పైనుంచి ఊర్ధ్వ అధో దిగ్భాగంలో కూడా పరమేశ్వరుడే ఉన్నాడు. ఇటువంటి భావనలతో ఆ ఈశ్వరుడిని స్తోత్రం చేయాలి. త్రినేత్రుడు, ముక్కంటి, చంద్రచూడు, జడధారి, త్రిశూలధారి, పినాకపాణి, గజచర్మాంబర వసనుడు, ఎలా పిలిచినా, ఎలా స్తోత్రం చేసినా, ఏ పేరుతో పిలిచినా అన్నింటికీ మౌనంగా ఉండి ఓ అంటే ఓ అనేటటువంటి ప్రతిస్పందించేటటువంటి ప్రేమాస్మహృదయం కల మహేశ్వరుడు ఈశ్వరుడు. మనం ఏది కోరుకుంటే అది అనుగ్రహిస్తాడు. నెత్తిని ఇలా చేయబెడితే ఎవడైనా సరే భస్మీపటనం కావాలి, అలాంటి వరాన్ని ఇవ్వు తండ్రి అన్నాడు ఒక అసురుడు. ఆ వరం కోరుకున్నాడు, అందులో ఉండే అవివేకం తెలుసా మహేశ్వరులకు? అడిగావు కాబట్టి తీసుకో నాయన అన్నాడు. ఇది నిజమా కాదా ఒకసారి పరీక్ష చేస్తాను అంటే పాపం పరమేశ్వరుడే పరిగెత్తవలసి వచ్చిందే. అంటే ఎదుటివాడు ఎలాంటిది అడిగినా కూడా ఇచ్చేటటువంటి అమాయకత్వం, అడిగావా తీసుకెళ్ళు అనేటటువంటి ఇచ్చే గుణం, ఈ గుణాన్ని మనం స్వీకరిస్తే మనం కూడా శివతత్వాన్ని అవగతం చేసుకున్న వాళ్ళం అవుతాం, శివుడిలో లీనం అవుతాం. శివతత్వం అర్థం చేసుకున్నప్పుడే మన మనసులో శివుడున్నాడు అనేటటువంటి బోధ మనకు కలుగుతుంది. ఇవ్వగలగాలి. న కర్మణాన ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. ఆ అమృతత్వం, దీనినే ఇంగ్లీష్లో ఎటర్నల్ ఫీలింగ్ సాల్వేషన్ అంటాం. ముక్తి అని మనం చెప్పుకుంటాం. ముచిల్ మోక్షనే, బంధనాల నుంచి విముక్తి పొందడం. నాకేమీ అక్కరలేదు అనేటటువంటి భావనను కేవలం ఈశ్వరుణ్ణి చూచి మనం తెలుసుకోవచ్చు. ఒకానొక రాక్షసుడు, వాడి పేరు రావణుడు, వాడు కైలాసానికి వెళ్ళాడు. శివుడు పార్వతీ సమేతుడే ఉండగా చూశాడు, నమస్కారం చేశాడు. ఇంతటి అందమైన అర్ధాంగి నీకెందుకయ్యా? శ్మశానవాసివి, కపాలంలో తింటావు, 3 కన్నులున్నాయి, వస్త్రములు సరిగా లేనటువంటి వాడివి, ఈ అర్ధాంగి సుకుమారంగా ఉన్నది, సుమనోహరంగా ఉన్నది, ఇంత అందమైన అర్థాంగి నీకెందుకయ్యా, నాకు ఇచ్చేసి అనేటంతటి మూర్ఖుడు ఆ రాక్షసుడు. వాడి పేరు రావణుడు. శివుడేం చేశాడు? ఆవిడను నీవు భరించగలననుకుంటే తీసుకెళ్ళు, నాకే అభ్యంతరం లేదు అన్నాడు. అంతటి డిటాచ్మెంట్ అంటాం ఆంగ్లంలో, అంతటి నిష్పూచి భావన,
దేనిపైన కూడా మమకారం లేనంతటి పరమోత్తమమైనటువంటి స్థితి మనకు రావాలి అంటే శివారాధన చేయాలి. ఆవిడ పార్వతి, జగదంబ, మహేశ్వరి. మహేశ్వరుని విడిచి ఉండేటటువంటి అవకాశమే లేనటువంటి స్వరూపం, ఆయనలో సగస్వరూపం. అటువంటి పరమేశ్వరుని కూడా కోరుకుంటే ఈ అధముడిని చూచాడు, ఆగ్రహం తెచ్చుకోలేదు సరిగదా, నీవు భరించగలను అనుకుంటే తీసుకెళ్ళు అన్నాడు. అటువంటి వాడు మహేశ్వరుడు. ఈ రోజున మనం శివ ప్రదోష వ్రతం అన్న పేరుతో సాయంత్రం కాలంలో, సాయంత్రం సమయంలో శివారాధన చేద్దాం, శివానుగ్రహానికి పాత్రలమవుదాం. అందరి ఆనందం కోరుకుంటూ ఒక చక్కని శివ సంబంధిత భక్తి గీతం